హాయ్ హలో నమస్తే, నేను మీ బాలశ్రీ. ఈరోజు మన వీడియోలో అయితే నెత్తళ్ళు అలాగే ఎండు చేపలు కర్రీ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నెత్తళ్ళు ఇలాగా నానబెట్టేసుకున్నాను. ఇలా అయితే ఎండు చేపలు ఇవి. సో ఇలా అయితే నానబెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ అయితే అలా నానబెట్టేసి ఇందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టమాటోస్ తీసి బాగా కడిగి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ మీకు ముక్కల కింద కాకుండా ఓన్లీ ఆనియన్స్ని టమాటోస్ని అయితే పేస్ట్ కింద కూడా చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఆ పేస్ట్ వేసుకుంటే అంత టేస్ట్ రాదు. సో ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నవే బాగుంటాయి. నెక్స్ట్ టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి చిన్నగా ఇది కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు చూసినందుకు, నేను వీడియో ఎడిట్ చేసి ఇలా పెట్టినందుకు మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో ఇద్దరికైతే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది. వేరే 2 మెంబర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల అయితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా ఒక 5 మినిట్స్ తర్వాతకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. సో చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు అండ్ ఎండు చేపలు అయితే ఇలా అయితే వేసుకోవాలి. స్టార్టింగే వేపుకుంటే దానికి ఉన్నది చిన్న ముళ్ళు ఉంటాయి కదా. సో ఆయిల్ మొత్తం పట్టేసి మనం తినేటప్పుడు అంత బాగుందన్నమాట. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాతకి ఇలా వేసుకుంటే కొంచెం అయితే ఒక 5 మినిట్స్ తర్వాతకి మూత పెట్టేస్తున్నాను. సో చూడండి, ఒకసారి బాగా మగ్గాలి. ఎండు చేప నెత్తలు అనేది ఇలా అడుగు పడుతూ ఉంటుంది కదా, అలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. సో నేనైతే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేశాను. సో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను వీడియో అయితే లింక్ ఇస్తున్నాను పైన చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో, ఏ ఐటమ్స్లోకైనా, ఏ కర్రీలోకైనా యూజ్ అవుతుంది కదా. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి కన్ఫామ్గా. కామెంట్ బాక్స్లో వచ్చేసి కామెంట్స్ కూడా చేయండి. లైక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. నేను వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసినందుకైనా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఒక 2 మెంబర్స్కి అయితే రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ టమాటా అయితే ఇలా బాగా మగ్గాలి. నెక్స్ట్ వచ్చేసి కారం, ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సో సాల్ట్ అనేది లాస్ట్లో చూసి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం పట్టేటట్టు కారం అయితే యాడ్ చేసేసాను. సో పచ్చివాసన పోయేంత వరకు కారం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి తర్వాతకి వాటర్లో ఇలా అయితే వేస్తున్నాను అనమాట. చిన్న పసుపు యాడ్ చేసి వాటర్ అయితే వేస్తున్నాను. ఇందులోకి వచ్చేసి 1.5 స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఎండు చేప అనేది స్మెల్ వస్తుంది కదా, నీసు వాసన రాకుండా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత అయితే యాడ్ చేశాను. సో ఇలా ఒకసారి కలిసిన తర్వాతకి చూడండి, ఇంకా వాటర్ ఉంది కదా, ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది వాటర్ అంతా ఇంకిపోవడానికి, మనకి కర్రీ రెడీ అవ్వడానికి.
నేను బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాతకి చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, సో అలానే మూత లేకుండా అయితే ఇలా అవుతుంది. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపితే దానికి ఉన్న స్మెల్ అంతా ఒకసారి బాగా వస్తుంది కదా. ఓకే, ఒక 10 మినిట్స్ తర్వాతకైతే కర్రీ అనేది దగ్గరికి అవుతుంది. చూడండి, ఎండు చేప కర్రీ అనే మొత్తం మనకి ఆయిల్ అనేది డివైడ్ అవుతుంది. అప్పటి వరకు ఇలా అయితే ఉంచుకోవాలి. ఓకే, నచ్చితే కనుక మన వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.